గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం నేతృత్వం వహిస్తున్న యూపీఏ పాలన ముఖ్యంగా తెలంగాణలో కొన్ని వందల మంది యువకుల బలిదానాలను నిజంగా బాధపెట్టినాయి. అలాగే విద్వేషాలు రగిలిని ప్రజల రెండు ప్రాంతాల తెలుగు ప్రజల మధ్యలో ఈ దేశానికి కానీ రెండు రాష్ట్రాలకు కానీ మంచిది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో నేను జనసేన పార్టీ స్థాపించాను. ముఖ్యంగా నేను ఎన్నికల్లో పాల్గొనకపోవడానికి కారణం ఓట్లు చీలగొట్టకూడదు, సుస్థిరమైన ప్రభుత్వం కావాలి, అటు తెలంగాణలో కానీ అటు సీమాంధ్రలో కానీ. అందుకనే ఒక 6 నెలల క్రితం కానీ 7 నెలల క్రితం కానీ అవకాశం ఉన్నా కానీ ఆ 14వ తారీఖు మీటింగ్లో చెప్పినట్టు నేను పోటీ చేయకపోవడానికి కారణం ఓట్లు చీల్చకూడదు. ఓట్లు చీల్తే మళ్ళీ దానికి అడ్వాంటేజ్ ప్రజలకు రాదు, ఆ పార్టీ నడిపే కొద్దిమంది అధినేతలకు వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని నేను పోటీ చేయడానికి అసలు ఏమాత్రం ఆలోచించలేదు. కేవలం ప్రజా సమస్యల పట్ల ఏవైతే బాధలు ఉన్నాయో, ఏవైతే కష్టాలు ఉన్నాయో, ఏవైతే ఉద్యోగ సమస్యలు ఉన్నాయో, ఏవైతే నీటి సమస్యలు ఉన్నాయో, రైతు సమస్యలు ఉన్నాయో, వీటన్నిటి గురించి పోరాటం చేయడానికి నేను నిర్ణయించుకున్నాను తప్ప పోటీలో పాల్గొనడానికి నేను నిర్ణయించుకోలేదు ఎన్నికల్లో. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రాన్ని విడగొట్టిన విధానం, దాన్ని కాంగ్రెస్ చేసిన విధానం చాలా బాధ పెట్టింది. ఇన్ని వందల మంది చనిపోకుండా కానీ తెలంగాణను కానీ ఇచ్చిందంటే అందరికీ చాలా ఆనందంగా ఉండేది. తెలంగాణలో ఇచ్చిన విధానం నన్ను పదే పదే బాధ పెట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో నాకు మోడీ గారు చాలా బలమైన నాయకుల్లా కనిపించారు. మనది చాలా బలమైన దేశం. ఇలాంటి బలమైన దేశానికి మనకి రిమోట్ కంట్రోల్తో నడిపే సోనియా గాంధీ గారి ప్రధానమంత్రి నడిపే విధానం మనకు అవసరం లేదు. ఒక్కరే బలమైన నాయకుడు కూర్చొని దేశాన్ని నడిపించాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితులు నేను బీజేపీ గుజరాత్ ముఖ్యమంత్రి అయ్యండి బీజేపీ అభ్యర్థిగా ప్రధానమంత్రికి పోటీ పడుతున్న నరేంద్ర మోడీ గారికి నేను మద్దతు తెలపడానికి నేను నిర్ణయించుకున్నాను. ఆ పరిస్థితుల్లో ఒక ఎన్డీఏ అలయన్స్ తోటి చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా పనిచేశారు తెలుగుదేశం తరఫున. నేను వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఎన్డీఏ అలయన్స్ దేశానికే కాదు రెండు రాష్ట్రాలకి, మన తెలంగాణకి, మన సీమాంధ్ర కూడా మంచిదనే ఉద్దేశంతో మనస్ఫూర్తిగా ఎన్డీఏ అలయన్స్కి నేను మద్దతు తెలుపుతున్నాను. ఇది అక్కడ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారిని కాదు, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఎన్డీఏ అలయన్స్తో ఉన్న ప్రభుత్వం రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ ఒక ప్రభుత్వం ఉండి ఇక్కడ ఒక వేరే ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా ప్రతిసారి మనందరికీ తెలిసిందే, సెంట్రల్ ఫండ్స్ రావాలి అంటే ఖచ్చితంగా మనకు అక్కడ మంచి మనకు అనుకూలంగా ఉండే ప్రభుత్వాలు కావాలి. టీఆర్ఎస్ నాయకులు పదే పదే మోడీ గారిని మోడీ లేదు గీడీ లేదు, అసలు ఆయన పట్ల అమర్యాదగా ఉండి, ఇంకో వైపున పోనీ సోనియా గాంధీ గారితో బాగున్నారంటే సోనియా గాంధీ గారితో కూడా బాగలేరు, ఆవిడని కూడా తిడుతున్నారు. ఆవిడ ఒకప్పుడు తెలంగాణ ఇచ్చిన దేవతని చెప్పి ఇప్పుడు ఆవిడని బలిదేవతని అంటున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో పదే పదే మాటలు మారుస్తూ ఉంటే అది తెలంగాణ ప్రజలకు ఏం న్యాయం జరుగుతుంది? నేను చూశాను 32 పేజీలో తెలంగాణ రాష్ట్ర సమితి మేనిఫెస్టో. ఆ మేనిఫెస్టోలో అన్నీ ఎట్లా ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి. మరి అద్భుతంగా ఉన్నాయి సాధించాలి అంటే మరి అందరితో అక్కడ గొడవలు పెట్టుకుంటే దానికి నష్టపోయేది ఎవరు? తెరాస నాయకులు నష్టపోతారో? కాదు, తెలంగాణ ప్రజలు నష్టపోతారు. పదే పదే మోడీ గారిని తిట్టడం వల్ల, యూపీఏ నాయకులను తిట్టడం వల్ల తెలంగాణ ప్రజలకి చేటే. దానివల్ల ఏ బలిదానాలైతే తెలంగాణను తీసుకొచ్చినాయో, ఏ బలిదానాలైతే అందరినీ ప్రభావితం చేసినాయో ఆ బలిదానాలు నిరుపయోగం అయిపోతాయి, నిర్వీర్యం అయిపోతాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి పరిస్థితుల్లో నేను ఇక్కడ రాష్ట్రంలో రెండు రాష్ట్రాల్లో కూడా ఎన్డీఏ అలయన్స్ ఉన్న ప్రభుత్వాలకి నేను మద్దతు తెలుపుతున్నాను. నేను నిజంగా మనస్ఫూర్తిగా జేపీ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పట్ల నాకు ఎప్పటికీ గౌరవభావం. నిన్న అనుకోని పరిస్థితుల్లో మోదీ గారు స్టేజ్ పైన మల్రెడ్డి రంగారెడ్డి గారి పేరు చెప్పేశారు. నేను వారికి మాట్లాడాను, కానీ మరి ఆయన అనౌన్స్ చేసిన తర్వాత ఒకసారి సంపూర్ణమైన మద్దతు ఆయనకు తెలిపిన తర్వాత తిరిగి నేను ఈ ఒక్క నియోజకవర్గానికి నేను జయప్రకాష్ నారాయణ గారికి నా మనస్ఫూర్తిగా లోపల ఉన్నా కానీ ఒక అలయన్స్ పద్ధతుల ప్రకారం, అలయన్స్ రూల్స్ ప్రకారం
చేస్తే మళ్ళీ అది సంకేతాలు ఎట్లా వెళ్తాయని నాకు మోడీ గారి మొత్తం ఆయన అంతరంగికుల దగ్గర నుంచి నాకు చెప్పడం వల్ల నేను ఆల్రెడీ ఆయన చెప్పేశారు, మళ్ళీ మీరు ఇలా చేస్తే ఎట్లా ఉంటుందని అనుకున్నప్పుడు నేను వీటన్నిటి దృష్టిని ఆలోచించి నేను ఎన్డీఏ అలయన్స్కి నా మద్దతు తెలుపుతున్నాను. అలా అని చెప్పి నాకు జేపీ గారి మీద నాకు ఇంకొక అగౌరవభావం కానీ లేదు, గౌరవమే. కానీ ఉన్న పరిస్థితుల్లో లార్జర్ ఇంట్రెస్ట్ దేశాన్ని దృష్టిలో పెట్టుకొని, రెండు రాష్ట్రాల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నేను ఎన్డీఏ అలయన్స్కి మద్దతు పలుకుతున్నాను. ఇది పార్టీలు అనేకంటే కూడా రెండు ప్రాంతాల ప్రజలకి బలమైన గవర్నెన్స్, చాలా హెల్తీ గవర్నెన్స్ ఉండే ప్రభుత్వాలు రావాలి. వాటికి దీన్ని ఒక ఎన్డీఏ అలయన్స్ తరపున నాకు సాధ్యమైనంత మేరకు నేను ప్రచారం చేస్తాను. నాకు ఎంతైతే సాధ్యమవుద్దో అంత ఖచ్చితంగా ప్రచారం. అది ఓన్లీ మా ప్లానింగ్ పట్టుకుని దాన్ని పట్టుకుని చేసుకుంటాం. నేను రోడ్ షోస్ ఇవన్నీ ప్రస్తుతానికి నేను వెంటనే చెప్పలేను, కానీ ఎందుకంటే నేను గతంలో నేను పీఆర్పీలు చేశాను, రోడ్ షోలు చేశాను, వ్యక్తిగతంగా వెళ్ళాను, కలిసి సభల్లో పాల్గొన్నాను. సో నాకు దానికి అదే మాకున్న పరిస్థితులను బట్టి బాధ్యతలు ఎన్డీఏ పార్ట్నర్స్ మేము బాధ్యతలు ఎలా పంచుకుంటాం దాని ప్రకారం నిర్ణయించుకుంటాం. ఆ పరిస్థితులను బట్టి ఒకసారి ఇద్దరు కలిసి ఉండొచ్చు, ఒకసారి ముగ్గురు కలిసి ఉండొచ్చు, లేదంటే ఎవరెవరు విడివిడిగా చేయొచ్చు. కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ అంటే ఏం లేవండి. ప్రాబ్లం ఏంటంటే కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ ఎగ్జాక్ట్లీ ఎట్లా అంటే ముగ్గురు ఒకటే ఆలోచన విధానం, కాకపోతే మూడు దారుల నుంచి వచ్చాం. సో అందరం కలిసి ఒక కన్వర్జింగ్ పాయింట్కి రావాలంటే కొంచెం అటు ఇటు జరుగుతుంది. దాని ప్రకారమే తప్ప వేరే కన్ఫ్యూజన్ ఏం లేదు. అంటే పవన్ నిన్న సభలో మోడీని ప్రశంసించాడు, చంద్రబాబు నాయుడిని ప్రశంసించలేదు. చంద్రబాబు అలయన్స్లో కలవడం పవన్కి ఇష్టం లేదని ప్రచారం చేసింది. లేదు, నాకు ఎప్పుడు కూడా అంటే ప్రశంసిస్తేనా మనం చెప్పాల్సింది, ఆయన అంటే ఇష్టం అని ప్రశంసించాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ రావాలంటున్నారు, రాష్ట్రంలో ఇరు రాష్ట్రాల్లో ఏ ప్రభుత్వాలు ఉన్నాయి? రెండు రాష్ట్రాల్లో తెలంగాణలో నాకు ఎన్డీఏ అలయన్స్ అన్న ప్రభుత్వం రావాలి. ఎందుకంటే నేను గతంలో ప్రజారాజ్యం పార్టీలో పనిచేసినప్పుడు కూడా మా ముఖ్య ఉద్దేశం బీసీలు ఉన్నత బాటలో ఉండాలని చెప్పి, బీసీలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణకి ప్రకటించినప్పుడు, ఎందుకంటే బీసీల్లో ఈ మధ్య నేను చూశాను శ్రవణ్ టీఆర్ఎస్ నాయకుడు, ఒకప్పుడు టీఆర్ఎస్ నాయకుడు శ్రవణ్ మేము పనిచేసిన పీఆర్పీ పార్టీలో ఉండేవాడు మాతో పాటు. ఆయన ఒక విశ్వకర్మ కంసాలి కుటుంబం నుంచి వచ్చారు, బాగా చదువుకున్న వ్యక్తి, చాలా పెద్ద కంప్యూటర్ సంస్థలో పనిచేసిన వ్యక్తి, హెచ్ఆర్డీ హెడ్ ఆయన. అలాంటి వ్యక్తిని నా మిత్రుల ద్వారా నేను స్వయంగా తీసుకొచ్చాను పీఆర్పీ పార్టీలోకి. ఎందుకంటే అలాంటి వ్యక్తుల సహాయం, అలాంటి కొత్త నాయకులు కావాలని చెప్పి పీఆర్పీ పార్టీలోకి నేనే తీసుకొచ్చాను ఆయన్ని. మరి అలాంటి వ్యక్తి ఒకవైపు పీఆర్పీ ఉన్న పరిస్థితుల్లో ఇటు తేల్చుకోలేక ఉన్నప్పుడు ఆయన తెలంగాణ రాష్ట్ర సమితికి వెళ్ళడం జరిగింది. అది నాకు చెప్పి వెళ్ళారు, నేను ఆయన్ని గౌరవించాను. కాకపోతే వెళ్ళిన తర్వాత ఒక బీసీ నాయకుడిని పదే ఎలా అవమానం చేశారో, అంటే మీ కులానికి పట్టుమని 4 ఓట్లు కూడా ఉండవు, మరి అలాంటి బీసీల కులానికి చెందినవాడు నీకు సీట్ ఇస్తామని చెప్పి ఆయన్ని పదే ఆయనకి అన్యాయం జరిగినప్పుడు, ఆయన మీద అలాంటి మాట్లాడినప్పుడు నిజంగా చాలా బాధ కలిగింది. అందుకనే బీసీలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అభ్యర్థిగా ప్రకటించినప్పుడు అది ఎన్డీఏ అలయన్స్ తరఫున నాకు మనస్ఫూర్తిగా వారికి ఆ మద్దతు నేను ప్రకటించడం జరిగింది. ఇక్కడ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే ఇక్కడ ఎవరెవరికి శత్రువులు కాదు. ఎన్ని పార్టీలు కొట్టుకున్నది ప్రజలకు మేలు జరగాలి. అంతేగాని ఇది వ్యక్తిగత దోషణలకో లేదా వ్యక్తిగత దాడులకు సంబంధించిన కాదు. రెండు పార్టీలు కొట్టుకుంటే ప్రజలకు మేలు జరగాలి, అంతేగాని అన్యాయం జరగకూడదు, ప్రజలు దోపిడీ అవ్వకూడదు. ఉన్న పరిస్థితుల్లో ఒక కొత్త రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 2 కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాలంటే అనుభవం ఉన్న నాయకులు కావాలి. ఒకవైపు తెలంగాణ రాష్ట్ర సమితి కొత్త పార్టీ, పరిపాలన అనుభవం లేదు, కొన్ని మంచిగా ఉన్నారా అంటే ఒకవైపు యూపీఏ ప్రభుత్వం సోనియా గాంధీ గారిని తిడతారు, వాళ్ళు సోనియా గాంధీ గారి విషయంలో వాళ్ళు వెళ్ళి ఫోటోలు తీయించుకుంటారు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఫోటోలు తీయించుకుంటారు, అంతేగాని ఎవరైతే బలిదానాలు కాపాడ్డారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరిని తీసుకెళ్లలేదు. అది వారికి చాలా అన్యాయం జరిగింది. అలాగే రేపొద్దున వాళ్లే కనుక అధికారంలో వస్తే ఎలాంటి పరిస్థితుల్లో ఉంటుంది, వాళ్ళ కుటుంబం తప్ప తెలంగాణ ప్రజలకి న్యాయం జరగదు. అది నాకు తెలుసు, అది ప్రత్యేకించి చెప్పకలేదు. దానికి ఉదాహరణే కొన్ని సంవత్సరాలు తెలంగాణని
తెలంగాణ గొంతుకై గళమెత్తిన శ్రవణ్కి ఎలాంటి అన్యాయం జరిగిందో అది మీరే చూస్తున్నారు. పైగా శ్రవణ్ ఎన్డీఏ అలయన్స్లో లేడు, కాంగ్రెస్ అభ్యర్థి, కాంగ్రెస్ తరపున పోటీ చేస్తూ కాంగ్రెస్ తరపున ఉన్నాడు, కాంగ్రెస్ తరపున స్పోక్స్ పర్సన్ అతను. మాకు జరుగుతుంది ఇలాంటివన్నీ ఎగ్జాంపుల్స్. అలాగే ఒకసారి ఆయన ఫోటోలు తీయించుకున్నారు అందరూ. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమైన నాయకులు ఎవరిని తీసుకెళ్ళలేదు. ఆయన తీసుకెళ్ళిందల్లా వాళ్ళ కుటుంబ సభ్యులనే. దీన్ని బట్టి మనకేం తెలుస్తుంది, అది కుటుంబ పాలనే. కుటుంబ పాలన వల్లే, ఢిల్లీ కుటుంబ పాలన వల్లే కొన్ని వందల మంది చనిపోయారు. ఇంకో కుటుంబం పాలన వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి మేలు జరుగుద్ది అది ప్రజలకు నేను చెప్పక్కర్లేదు, అది వారికే తెలుసు. అది మీకు గతంలో చెప్పాను, పదే చెప్పక్కర్లేదు. ఈ ఎలక్షన్స్ వరకు నేను ఆర్గనైజేషన్ డెవలప్ చేస్తున్నాను తప్ప ఓట్లు చీల్చకూడదనే ఉద్దేశంతో నేను పోటీ చేయట్లేదు. పార్టీని విస్తరిస్తాను ఖచ్చితంగా. నేను లాస్ట్ టైం కూడా మొన్న ఏదో ఇంటర్వ్యూలో అడిగితే చెప్పాను. అది వారు ఆల్రెడీ ఆయన అడిగారు, పివి గారు. సో నేను వాళ్ళు అడిగారు, నా దాకా వస్తే మీరు ఎలాంటి నిర్ణయం మీ పార్టీకి ప్రజలకు ఏది మంచిది అదే నిర్ణయం తీసుకోండి అని చెప్పాను. నేను దానికే కట్టుబడ్డాను. ఎందుకంటే నేను మాట పది మార్చను. ఒక అభ్యర్థికి ఇవ్వలేదని చెప్పి నేను వెనక్కి వెళ్ళిపోయే వ్యక్తిని కాదు. ఏంటండి నేను వాటన్నిటికంటే నేను ఒకటే చెప్తాను, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగిన ఘోరాలన్నీ తెలంగాణ ప్రజలను చాలా బాధ పెట్టినాయి. ఇచ్చారు, సంతకాలు పెట్టేయడం ఈజీ, కానీ మీరు సంపద ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎవరిని దోచి తీసుకొస్తారు. అందుకే నేను దానికి థ్యాంక్ యూ. జై హింద్.